హలో ఫ్రెండ్స్, నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్రపంచం అంతా కూడా ఎనర్జీతో నిండి ఉంది. ఆ ఎనర్జీతో నిండి ఉన్న అందమైన ప్రతి వస్తువు, ప్రతిదీ కూడా మనం కోరుకుంటేనే, మనం ఆకర్షిస్తేనే, మనం అనుభూతులను రిలీజ్ చేస్తేనే మన శరీరం నుండి తప్పించిపోయే ఆ అనుభూతులు, ఆ ఆకర్షణతో కూడుకున్న 5 సెన్స్ ఫీలింగ్స్ అన్నీ కూడా ప్రకంపనలను అత్యంత ఇష్టంగా, ప్రేమగా మనం ఆ అనంతమైన శూన్యంలోకి, ఆ మహోన్నతమైన గొప్ప శక్తిలోకి విడుదల చేస్తేనే మనలోని అంతులేని మేధస్సు ద్వారా అంత చక్కగా ప్రతిదీ స్పష్టంగా క్లిస్టల్గా దానికోసం తప్పించిపోతేనే అది కదులుతాయి. కోరిక అంటే ఆషామాషిగా ఉండకూడదు, దానికోసం ప్రాణం పెట్టాలి. జీవితం మారమంటే ఆషామాషిగా మారదు. దాన్ని నీ అంతులేని ఆలోచనలతో, నీలోని గొప్ప శక్తితో, ఆ తప్పించిపోయే గుణంతో కోరికని ఎంతో ఇష్టంగా, బలంగా కోరుకోవాలి. అట్రాక్షన్ అంటే ఏంటి? ప్రతీది కూడా ఆకర్షణతో కూడుకుందని చెప్పుకున్నాం. అట్రాక్షన్ అంటే మన కంటితో మనకి ఇంపుగా కనిపించాలి, అది ఎంత బాగుందో అని మైమర్చిపోతూ శరీరం అంతా దానికోసం తప్పించిపోయినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అట్రాక్షన్, ఆ అట్రాక్షన్ చేసే గుణాన్ని స్వచ్ఛమైన మనసుతో, పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఆకర్షించాలి, బలంగా కోరుకోవాలి. అది నాదే అని వెలుగెత్తి చాటాలి. ఆ అనంత విశ్వంలోకి, శూన్యంలోకి చేతులు పైకెత్తి, మహోన్నతమైన శక్తి నాకు ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నురాలుగా ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించావు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని హృదయపూర్వకంగా, ఇష్టంగా, ప్రేమగా, ప్రాణంగా ఆ 5 సెన్స్ ఫీల్ అయితేనే ఏం కావాలి అని మనం ఆశిస్తున్నాం 2024లో, దాన్ని ఆషామాషిగా కాకుండా ప్రేరణకుతో కూడుకున్నటువంటి స్పందించే ఆ ఎనర్జీ కణాలన్నీ కూడా మనలోని కోట్ల ట్రిలియన్ కణాలు ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. మనం ఏం చెప్తే, ఏది ఆదేశిస్తే నువ్వే బాసువి, నీ శరీరానికి నువ్వే చైర్మన్వి, నువ్వే సృష్టికర్తవి, నువ్వు ఏదైనా సృష్టించే శక్తితో కూడుకున్నావని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్గా ఒక మోటివేషన్ని మీ అందరికీ తెలియచేయటమే మా బాధ్యత. దానికోసం మీరు ప్రాణం పెట్టాలి. మీరు కోరుకోకుండా మీ శరీరం నుండి ఆ ప్రకంపనలు, మీకేం కావాలో ఆ కోరికలు, ఆ ఆకర్షణ రిలీజ్ అవ్వకుండా మీ వద్దకి ఏదీ రాదు. ఇక్కడ జాలి తెలిసే ఏ శక్తి లేదు. ఆ విశ్వం మీరు ఏడిస్తే ఏడిపే ఇస్తుంది, బాధపడితే, తీవ్ర ఒత్తిడికి లోనైతే దాన్నే ఇస్తుంది. మారవలసింది మీరే. ఇక్కడ ఏ అదృష్టం లేదు, ఏ లాటరీ లేదు, ఏ జ్యోతిష్యం లేదు. మీరు మీ పెన్న తీసుకుని మీ బుక్లో రాయండి, రేపటి జీవిత చరిత్ర ఎలా ఉండాలో మీరే సృష్టించండి. ఒక్కొక్క వర్డ్ రాసేటప్పుడు మీ శరీరం ప్రకంపనలతో బలంగా అంతు చూడాలి. ఈ జీవితం ఎందుకు మారదు అనే సీరియస్నెస్ మీకుంటే అది మారుతుంది. కొద్దిసేపు ఆ మోటివేషన్ తీసుకుని చలించిపోయి, తర్వాత నిరసించిపోయి పక్కన పెట్టేస్తున్నారు చాలామంది. అంటే ఏంటి? సీరియస్నెస్ లేదు అక్కడ. ఎవరో వచ్చి మీ చెయ్యి తట్టుకుని, మీ భుజం తట్టి ఎవరు అంత సమయం కేటాయించే వాళ్ళు లేరు ఇక్కడ. ప్రపంచం అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మీ లైఫ్ మారాలంటే మీరు మారాలి ఫస్ట్. మారితేనే జీవితం మారుతుంది. నేను ఇలాగే ఉంటాను, దేవుణ్ణి చూసి ఏడుస్తూ ఏంటి నువ్వు ఉన్నావా అని అరుస్తాను, కేకలు వేస్తాను, పూజలు చేస్తాను తప్ప నాకు మరొకటి చేత కాదు అంటే జీవితం మారదు. లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ సబ్జెక్ట్ అందుకే ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు ఏమున్నారు? ఏంటి, దేనికి ఉన్నారు? ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, సృష్టించుకోవటం చేత కావట్లేదు, సమస్యల నుంచి బయటపడటం రావట్లేదు, ఏం కోరుకోవాలో అర్థం కావట్లేదు,
ఎలాంటి జాబ్ అట్రాక్ట్ చేయాలో తెలియట్లేదు, ఎలాంటి బిజినెస్ని పెట్టాలో, లేకపోతే డబ్బు ఉంది కానీ మానసికంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అంతు చిక్కని వ్యాధులతో రకరకాల, అన్నిటికీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ ఉంది. అనంతమైన మేధస్సు తన అంతులేని శక్తి ద్వారా దేన్నైనా మార్చే అంత గొప్ప శక్తి మనలోని ఆత్మ ద్వారా కనెక్ట్ అయి ఉంది. నువ్వు బలంగా కోరుకుంటే అది కదులుతుంది. బైబిల్లో ఒక వాక్యం రాసుంది, నీకు ఆవగింజన్నంత విశ్వాసం ఉంటే ఆ పెద్ద పర్వతం వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. వేల సంవత్సరాల క్రితమే రాసి ఉంది. యద్భావం తద్భవతి భగవద్గీతలో రాస్తుంది. నువ్వేం చెప్తావో, ఏం కోరుకుంటావో, ఏం ఆశిస్తావో, నీ అనుభూతులను రిలీజ్ చేస్తావో అదే జరుగుతుందని అర్థం ఉంది. ఖురాన్లో కూడా ఉంది. ఖురాన్లో కృతజ్ఞతలు నువ్వు లేకపోతే నిన్ను శిక్షిస్తాననుంది. కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి దానికి అని. ప్రతిది మంచే చెప్తుంది. ప్రతి గ్రంథము, ప్రతి మతమును నిన్ను మారమని చెప్తుంది. కానీ మనవాళ్ళు ఏం చేస్తారు, నెగిటివ్ వైపు ఆలోచనలు మండిస్తున్నారు. అక్కర్లేని విషయాల వైపు మనసుని కేటాయించి వేరే వాళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవటం, విమర్శలకి అదే పనిగా స్థానం ఇవ్వటం, వీటిని ఆకర్షిస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి తెలియకుండా వాటిని అట్రాక్ట్ చేస్తున్నారు. మళ్ళీ కంప్లైంట్ చేస్తుంటారు, నా జీవితం మారట్లేదు. ఎలా మారుతుంది? రోజంతా నువ్వు సమయాన్ని దేనికోసం కేటాయిస్తున్నావు? గుండె మీద చేవేసి ఆలోచించుకో. మారాలంటే నోటి మాటతో ఒకటి అనేసుకుని కూర్చుంటే కాదు, హృదయం అంతా స్పందించాలి. బాడీలోని 5 సెన్స్ కూడా వాటి కోసం తప్పించిపోవాలి. జీవితం మారాలంటే ఆ క్రియేటివిటీని బయట పెట్టాలి, కొత్త దానాన్ని సృష్టించాలి, సరికొత్తగా మారిపోవాలి. ఊరికి ఎవరికి పడితే అలా కనిపించేయకూడదు. ఒక 3 నెలల పాటు మిమ్మల్ని మీరు సృష్టించుకోండి కొత్తగా. తెలియకపోతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు మమ్మల్ని సంప్రదించి కోర్స్ నేర్చుకోండి. ఆ జాబ్ ఎలా కోరుకోవాలి, బిజినెస్ ఎలా పెట్టాలి, ఒకవేళ బిజినెస్లో లాస్ అవుతుంటే ఎలా బయటపడాలి, రుణాల నుంచి ఎలా బయటపడాలి, ప్రేమలో ఫెయిల్ అవుతూ లేదా మోసపోతూ ఎవరి చేతుల్లోనూ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే, లేదా ఇంట్లో రిలేషన్స్తో ప్రాబ్లం ఉంటే, ఫైనాన్షియల్గా లోన్స్ క్లియర్ చేసుకోవటానికి కానీ మీరు ఎవరికో ఇచ్చుంటారు, అవి రావట్లేదు. వీటన్నిటికీ లా ఆఫ్ అట్రాక్షన్లో చక్కటి ఫలితాలు ఉన్నాయి, ఆ రిజల్ట్స్ ఉంటాయి. వాటి గురించి తెలియచేసి దాని నుంచి బయటపడి ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడ్డప్పుడు మీరు హెల్దీగా ఉంటారు. ఆ ఒత్తిడిలో అనేక రకాల సమస్యలతో శరీరం కూడా పాడైపోతుంది. ఇక్కడ మనం మారాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే మార్గం ఉంటుంది. చూడండి, దేవుణ్ణి మనం పూజించాలి. ఎలా పూజించాలి? మనం ఎప్పుడు ఏడుస్తూ అడుగుతూ ఉంటాం అన్నీ కూడా. అది యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. ఓహో, నీకు ఏడుపు కావాలా, అసలు నువ్వు ఉన్నావా అని రకరకాల ప్రశ్నలు అడుగుతుంటాం దేవుణ్ణి. అదే మళ్ళీ జీవితంలోకి వస్తూ ఉంటాయి. మళ్ళీ అడిగేలాగా రకరకాల మొక్కులు కొడుతూ తీస్తూ మళ్ళీ చిట్టేస్తూ వాటిని ఆకర్షిస్తూ ఉంటాం. ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం ఏమనుకుంటుంది? ఎనర్జీతో కూడుకున్నది ప్రపంచం అంతా. నువ్వు ఎనర్జీని దేని మీద పెడుతున్నావు? మొక్కు మీద. 100 కొబ్బరికాయలు కొట్టాలి, 1000 కొబ్బరికాయలు కొట్టాలి. సో యూనివర్స్లోకి మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. యూనివర్స్లోకి ఒక 1000 కొబ్బరికాయలు కొట్టడం నీకు ఇష్టమా? ఓకే, మళ్ళీ కొట్టిస్తాను నీ చేత. ఏడవటం ఇష్టమా? నువ్వు ఉన్నావా? అసలు ఒక్క దేవుడు కాదు, ప్రతి దేవుడిని నేను తిరిగాను, అన్ని గుళ్ళకి తిరిగాను, కానీ నా సమస్య క్లియర్ అవ్వట్లేదు, కరుణించట్లేదు దేవుడు అంటే యూనివర్స్లోకి అదే వెళుతుంది. గాడ్ అన్న మనం, యూనివర్స్ అన్న మహోన్నతమైన శక్తి చూస్తుంది పైనుంచి. నీకు ఇది నచ్చిందా? ఓకే, ఈ ఏడుపు ఈ రకంగా ప్రశ్నించడం నచ్చిందా? ఓకే, మళ్ళీ నీకు అదే ఇస్తాను. దానికి మంచి చెడు తేడా తెలియదు. నువ్వు ఏడుస్తున్నావు, తెలియక కోరుకుంటున్నావు అని అలాంటి జాలి ఏది ఉండదు. ఆకర్షణ సిద్ధాంతం ఎనర్జీతో కూడుకుంది అన్నాం. ఆ అనంతమైన విశ్వం శూన్యం ఎనర్జీతో కూడుకునుంది. నువ్వు అడిగిన దాన్ని తిరిగి నీకు 100 రెట్లు పంపించడమే తెలుసు. మారవలసింది ఆ గొప్ప శక్తి కాదు, మనమే. అది ఒక చోట ప్రపంచాన్ని నాశనం చేసి మరొక చోట పునఃసృష్టి చేస్తుంది. ఒక దేశానికి యుద్ధం చేసి అక్కడ అనేక మందిని ఫినిష్ చేసి కొత్త మనుషుల్ని, కొత్త వాడిని, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నాశనం చేయటం తెలుసు, సృష్టించడం కూడా తెలుసు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి మనలోని అనేక గొప్ప గొప్ప ఆత్మలు, సోల్, సబ్ కాన్షియస్ మైండ్, ఇవన్నీ కూడా ఆ మహోన్నతమైన శక్తిలో కనెక్ట్ అయిందాయి, ఎనర్జీతో కూడుకున్నాయి. ఇక్కడ స్పందిస్తే ఈ స్పందన విశ్వంలోకి వెళ్తుంది. డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే
ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విపరీతమైన కాంక్ష ఉండి జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకుని మార్పు చెందాలన్నప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మమ్మల్ని సంప్రదించండి. మీ జీవితానికి అద్భుతమైనటువంటి సూత్రాలు, ఆ రహస్యాలు, ఆ అన్ని విషయాలు, అంటే ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. అందరికీ సమానమైన కోరికలు ఒకేలాగా ఉండవు. డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది, డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్కటి సమస్య వేరేగా ఉంటుంది. వీటన్నిటికీ సపరేట్గా విడిగా మనం పర్సనల్ అపాయింట్మెంట్ అని పెట్టాము. ఒకరి మాటలు మరొకరు వినరు, జూమ్లో లైన్లో ఉండరు, ఎవరో వినరు. ఎవరి పరిష్కారానికి వాళ్ళకే ఎక్కువ సమయం కేటాయించి ఆ మనిషికి మాత్రమే మనం ఫుల్ క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు దాని నుంచి చాలామంది చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అది అందరి ముందు చెప్పడం కానీ వాళ్ళు బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడరు. లోపల కుమిలిపోతూ ఉంటారు. మరి ఆ సమస్య పరిష్కరించుకోకపోతే వాళ్ళ జీవితం ఎంత పాడవుతుంది? ఇక్కడ ప్రతి దానికి కూడా మహోన్నతమైన శక్తితో మనలోని దైవత్వం, మనలోని ఆత్మ, సబ్ కాన్షియస్ మైండ్ అన్న ఆత్మ అన్న అన్ని ఒకటే ఎన్నర్ చేయడాన్ని ఆ గొప్ప శక్తితో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. 5G టెక్నాలజీ వాడుతున్నాం. రాకెట్స్ చంద్రమండలం మీదకి వెళ్తున్నాయి. ఆ డబ్బు ఎనర్జీని ఇస్తుంది. ఆ డబ్బుని చెట్ల నుంచి సృష్టిస్తున్నాం. మనం ఆ పదార్థాన్ని తీసి ఆ ప్రింటర్స్ మీద అవన్నిటికి పంపించి ప్రింట్ తీస్తున్నాం. అలాగే గోల్డ్, రా మెటీరియల్గా ఉన్న గోల్డ్ని కాల్చి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి ఒక అందమైన స్త్రీ మెడలో ఒక నెక్లెస్గా ఒక గొప్ప డైమండ్తో దాంట్లో కలిపి పెడుతున్నప్పుడు అందం వస్తుంది. అంటే మనిషే క్రియేట్ చేస్తున్నాడు ప్రతిదీ. మనమే సృష్టికర్తలం. ఆ రా మెటీరియల్గా ఉన్న గోల్డ్ని అనేక రకాలుగా కాల్చి మనకి షేప్ వచ్చేలాగా దానికి మెరుపునిచ్చి ఒక అందమైన స్త్రీ మెడలో పెట్టినప్పుడు దాని రూపురేఖలు అలా మారిపోతున్నాయి. మనలో కూడా అంతే. మనం ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడి ఒక గొప్ప బిజినెస్ ఉమెన్గా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి జీవితాన్ని సుందరమయంగా, అట్రాక్షన్గా, ఆకర్షణ సిద్ధాంతం సృష్టించుకుంటాం మనలోని శక్తి ద్వారా. మీరు నమ్మినప్పుడు ఏదైనా సాధ్యమే. మీరు అసహనంతో, తీవ్ర ఒత్తిడితో ఉంటే వాటిని ఆకర్షిస్తారు. మీకు తెలియకపోతే నేర్చుకోండి. ఇందులో అన్నీ సాధ్యమే. ప్రపంచం అంతా ఆకర్షణతో కూడుకుందన్నాం. మనం ఆకర్షించకుండా ఏదీ రాదు. ఎలాంటి జాబ్ కావాలి, ఏ డిపార్ట్మెంట్లో కావాలి, సాఫ్ట్వేరా లేకపోతే ఇంకా విదేశాల్లో కావాలా, ఇండియాలో కావాలా, గవర్నమెంట్ జాబా అని డిసైడ్ అయ్యే ఆ క్లారిటీ మనకు ఉండాలి. కోరిక క్లియర్గా ఉండాలి. అలాగే ఏ బిజినెస్ పెట్టాలి, దాని లోటుపాట్లు ఏంటి, దానికి ముందుగానే మేనిఫెస్టేషన్ చేస్తే అది నష్టాల్లోకి వెళ్ళకుండా లాభాల్లోకి వెళ్ళేలాగా లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ఆ మేనిఫెస్టేషన్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునే విషయంలో కూడా మీకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకోవచ్చు. అది మీ హక్కు. ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా తన జీవితంలోకి ఏ వ్యక్తి రావాలో, ఎలాంటి బిజినెస్ చేయాలో, ఎలాంటి జాబ్ చేయాలో, ఎలాంటి ఇంటిలో ఉండాలో, ఎలాంటి కారు తోలాలో కోరుకోవాలో, ఎలాంటి గోల్డ్, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఎలాంటి బాడీ షేప్ కావాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, ఎంత అద్భుతంగా మాట్లాడాలి, ఎలాంటి టాలెంట్తో ప్రపంచాన్ని షేక్ చేయాలి, అన్నిటి సాధ్యమే. మీరు నమ్మినప్పుడు, ఈ కోర్స్ నేర్చుకున్నప్పుడు ప్రపంచం అంతా తప్పించిపోతుంది. మీ మాటలు, మీ ప్రతిదీ తీసుకుంటుంది. అన్ని ఎనర్జీతో కూడుకున్నాయి, అన్ని అట్రాక్ట్ అవుతాయి. మన నుంచి ఆ అద్భుతమైనటువంటి ఆలోచనలు రాకుండా ఏది మారదు. మనమే ప్రతి మాట అఫర్మేషన్ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. మీ జీవితం మారాలంటే మన ఆలోచనలు మారాలి, మన యాటిట్యూడ్ మారాలి, మనం మారిపోవాలి. ప్రేమతో నిండిపోయిన ప్రపంచాన్ని ప్రేమతో మీరు ఆహ్వానించండి. సాడ్గా కాదు, విమర్శలతో కాదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.